హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు టేస్టీ సేమియా బూరెలు అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నాం. ముందుగా అయితే సేమియా అయితే తీసుకుంటున్నానండి. మీకైతే పక్కా కొలతలతో చూపించబోతున్నాను. నేనైతే ఆ కప్పుతో 2 కప్పులు సేమియా అయితే తీసేసుకున్నానండి. చూసారా, 2 కప్పులు సేమియా తీసుకుంటున్నాను. 2 కప్పుల సేమియాకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుందన్నమాట. 1 కప్పు సేమియాకి అర కప్పు షుగర్ సరిపోతుంది, లేకపోతే కొంచెం స్వీట్ ఎక్కువైపోతుందండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 కప్పు అయితే కొబ్బరి తీసుకున్నానండి, తురుముకున్న కొబ్బరి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను. దీనిలోనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని ఇందులో సేమియా అయితే వేయించుకోవాలన్నమాట. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సేమియా బూరెలు అయితే. మీకు ఎవరికైనా ఈ సేమియా బూరెలు తెలిసినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. తెలియకపోతే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ఈ బూరెలను అయితే. ఇగోండి, ఒక గిన్నె అయితే తీసుకున్నానండి వేరే. అది 1 కప్పు సేమియాకి 1 కప్పు 3/4 కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి. అలా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందన్నమాట. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను కదా, 2 కప్పుల వాటరు, అలాగే 2 3/4 కప్పులతో వాటర్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మీకు కొలతలతో చూపించబోతున్నాను కాబట్టి అలా వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా సేమియా ఉడుకుతుంది. ఇదిగోండి, సేమియా అయితే ఒక పక్క వేగుతుంది, ఒక పక్క అయితే వాటర్ పెట్టేసుకున్నానండి. ఇది వంట రాని వారు కూడా సింపుల్గా చేసేయచ్చండి ఈ బూరెలు అయితే. సేమియా బూరెలు అయితే చాలా బాగుంటాయండి, నాకైతే చాలా ఇష్టం. ఈ బూరెలు అయితే మా అత్తగారు చేస్తుంటారండి, ఆవిడ దగ్గరే చూశాను. ఈ బూరెలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకోండి, సేమియా వేగిపోయింది కదా, తీసుకున్నాను అనమాట. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు అలాగే ఎండి కొబ్బరి కూడా వేయించుకుంటున్నాను అనమాట. జీడిపప్పులు, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఏ కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే పచ్చి కొబ్బరే వేసుకున్నాను. ప్లీజ్ అండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే మనం సేమియా అయితే వేసేసుకోవాలన్నమాట. కొబ్బరి కూడా వేగిపోయిందనమాట. మంచి స్మెల్ వస్తుంది, నెయ్యిలో వేగుతుంది కాబట్టి. ఇదిగోండి, వాటర్లో అయితే సేమియా వేసుకొని, ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మీడియం టు స్లిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా వాటర్ ఇంకిపోతాయి కదండి, దానివల్ల సేమియా అనేది ఉడకదన్నమాట. మంట మీడియంలో పెట్టుకుంటే సేమియా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారా, మధ్యలో ఒకసారి పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట సేమియా ఉడికిందా లేదని. ఇలా బ్రేక్ అయ్యింది అంటే సేమియా ఉడికిపోయినప్పుడు. ఇప్పుడైతే మనము షుగర్ వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే కొబ్బరి కూడా వేసేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కొంచెము ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇంకొండి, అన్నీ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవడం అనమాట నీట్గా. అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే చల్లార్చుకోవాలన్నమాట. వేడివేడిగా అయితే బూరెలు చేయడానికి కొంచెం చెయ్యి కాలుతుంది కదండి. ఇది కొంచెం చల్లారిన పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి బూరెలు అయితే మనకి ఉండలు చేయడానికి. ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే బూరెల తోపు కోసం అన్నమాట మైదా పిండి అండి. ఇందులోనే 1.5 స్పూన్ షుగర్ అండి. షుగర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకునేవారు ఒక 1.5 స్పూన్ అయితే షుగర్ వేసుకుంటే సరిపోతుంది. 2 చిటికెల సాల్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట తోపుకి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మనం తోపుకి ఎలా కలుపుకోవాలో అలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఇంత జారుగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి, బూరెలకు కూడా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు మనము బూరెలు చేసుకోవడం అనమాట, ఉండలు చేసుకోవాలి బూరెల కోసం. కొంచెం నెయ్యి
తడుపుకుంటూ చేతుల్ని మనమైతే బూరెల్ని చుట్టేసుకోవాలన్నమాట. ఉండల్లా చుట్టేసుకొని బూరెలు వేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వంట రాని వారు కూడా చేసుకోవచ్చండి ఈ సేమియా బూరెలు అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకొంటే అన్నీ చేసేసుకున్నాను కదా, ఇప్పుడైతే వేయించుకోవడమే. ప్లీజ్ అండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ బూరెలు అయితే మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతాయి అన్నమాట. ఈ సేమియా బూరెలు అయితే మాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బూరెలు తెలిసినట్టయితే మాకు తెలుసు అని, లేకపోతే ట్రై చేసి మాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అనేది. చూసారా, ఇప్పుడు తోపులో మనం బూరెల్ని ముంచి, అదే ఉండల్ని ముంచి బూరెలుగా వేసుకోవడం అన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్. ఆయిల్ అయితే వేడెక్కింది కదా, ఇప్పుడు మనం బూరెల్లా వేసుకోవాలన్నమాట. చూడండి, రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో అయితే బూరెలు అయితే వచ్చేస్తాయండి. ఇలాగే సేమియా బూరెల్లానే మనము గోధుమ నూకతో కూడా ప్రసాదం బూరెలు అంటాం కదండి, అవి కూడా చేసుకోవచ్చు. అవి చాలామందికి తెలుసండి. ఈ సేమియా బూరెలు అనేది చాలా తక్కువ మందికి తెలుసండి ఈ రెసిపీ అయితే. అందుకేనండి చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత రౌండ్ షేప్లో వచ్చేసాయో బూరెలు అయితే. చూడండి, వేడి బూరెల్ని ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటున్నానండి. చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, ఎంత రౌండ్గా వచ్చాయో. టేస్ట్ కూడా అదిరిపోద్దండి, అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, చెయ్యి అయితే కాలిపోతుందండి పట్టుకుంటే. మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి సేమియా బూరెలు అంటే. ప్లీజ్ అండి లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.